2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాటి టీపీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగూని జనార్దన్ గౌడ్ తెలిపారు. మాట తప్పిన ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగూని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్పారు. ఆ మేనిఫెస్టోని ఎన్నికల అధికారికి కూడా సమర్పించడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ బీసీ అనే ఒక బుక్లెట్ కూడా తీయడం జరిగిందని, రిజర్వేషన్లు, కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపుతో పాటు కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంచి పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కొత్త జీవో నెంబర్ 46 తీసి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, బీసీల రిజర్వేషన్ల విషయంలో మాట తప్పిన ఆనాటి టీపీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్న కుమార్, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ కర్నాటి యాదగిరి, బీసీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్, బీసీ జేఏసీ పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్న, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిలకరాజు సతీష్ కుమార్, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ భరత్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ చిన్నోజురాజు, విజయచారి, అనంతుల నాగరాజు గౌడ్, బాతుక సతీష్, అంబటి శివ తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో దాని మీద బీసీ ప్రజలు ఓట్లేసి గద్దెనెక్కించినటువంటి ప్రభుత్వం ఇవాళ విస్మరించి ఆ 42% ఇవ్వకపోవడంతో ఆయా బీసీ సంఘాలు మరియు బీసీ సంఘాలైనటువంటి విద్యార్థులు ఎంతోమంది నిరాశకు గురై మొన్నటికి సాయి ఈశ్వరాచార్య గారి మరణం మనకు తెలిసిందే. దానిపై బీసీ సంఘాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఈరోజు ఆయా ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు మేనిఫెస్టో ప్రకారం ఫెయిల్ అయినటువంటి ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి బీసీ జేఎస్ తరఫున బీసీ విద్యార్థి సంఘం ఇవాళ నల్గొండలో ఉన్నటువంటి స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి మేము యొక్క ఆందోళనని మేము ఈ విధంగా తెలుపుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా న్యాయస్థానం అయినా సరే ముందుకొచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయ విచారణ జరిపించి బీసీలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయస్థానాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు మాకు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి న్యాయపరంగా పోరాటం చేయాలని చెప్పి సూచించినటువంటి మా ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నల్గొండ 2 టౌన్లో కాంగ్రెస్ పార్టీ మీద అప్పట్లో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు వాళ్ళు ప్రభుత్వం రావడం కోసం వాళ్ళు కామారెడ్డిలో రాహుల్ గాంధీ వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీ సమక్షంలో బీసీలకు 42% అనే దాన్ని ప్రకటించడం వల్లనే వాళ్ళు ఇవాళ అధికారంలో రాగలిగారు. మాకున్నటువంటి జనాభాలో 60% ఓటు బ్యాంక్ తోటి వాళ్ళు అధికారంలో వచ్చారు. అధికారం వచ్చినాక వాళ్ళు అన్న మాటల్ని 42% రిజర్వేషన్ అనేది తుంగలో దొక్కి ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళిపోయినారు. ఎందుకంటే వీళ్ళు మాకు ఆల్రెడీ అధికారం ఇచ్చారు, వీళ్ళు బీకేది ఏముందిలే అనుకుంటారు. మేము ఏదున్నా చట్టపరంగా న్యాయపరంగా మేము ముందుకెళ్తాము. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం మా 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము తప్పకుండా కొట్లాడతామని ఈ సమక్షం తెలియజేస్తున్నాం.